అమిత్ అనిల్ చంద్ర షా. ఇది కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా పూర్తి పేరండి. అమిత్ షా ఆర్ఎస్ఎస్లో, ఏబీవీపీలో, కిసాన్ మోర్చాలో ఇలా కింద స్థాయి నుంచి క్షేత్రస్థాయి నుంచి గుజరాత్ రాష్ట్రంలో మెట్టు మెట్టు పైకెక్కుతూ ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆయనకి ఏ బాధ్యత అప్పచెబితే ఆ బాధ్యతలో నిర్వర్తించి ఆ పదవికి వన్నె తెచ్చే నాయకుడిగా ఆయన రోజు రోజుకి ఆ విధంగా క్రమక్రమంగా పెరిగి జాతీయ ఉపాధ్యక్షుడి హోదాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీ సీట్లు దాదాపు 73 ఎంపీ సీట్లు గెలవటానికి ఆయన ప్రణాళిక, ఆయన అంచనాలు, బీజేపీ అభ్యర్థుల సెలక్షను, ఎన్నిక, గెలుపు ఇవన్నీ ఆయన చేతి మీద జరిగింది. అప్పటి నుంచి అమిత్ షా బీజేపీ పార్టీకి ముఖ్య వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఒక ప్రణాళికబద్ధంగా ఆయన అభ్యర్థిని ఎన్నిక చేసి గెలిపించే శక్తి ఆయనకి, ఆయనతో పాటు మోడీకి ఉందంటే ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఎన్నో సోషల్ ఇంజనీరింగ్లో ఆయన ప్రథమ స్థానంలో వచ్చారు. ఎదుటి వారిని అంచనా వేయటంలో అమిత్ షా చాలా నైపుణ్యత గల వ్యక్తి. ఎదుటి పార్టీని ఎలా ఓడించాలి, మనం ఎలా గెలవాలి అనే విషయాల మీద చాలా రీసెర్చ్ చేసిన వ్యక్తి అమిత్ షా. ఏదైనప్పటికీ కేంద్ర మంత్రిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తూ దేశ రక్షణ విషయంలో, దేశ అభివృద్ధి విషయంలో, ప్రణాళిక రంగంలో, ఆర్థిక రంగంలో ఎన్నో సలహాలు ఇస్తూ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎలా పెరగాలనే దాని గురించి కూడా ఆలోచిస్తూ వివిధ రాష్ట్రాల్లో పార్టీని పెంచే బాధ్యత తన భుజస్కంధాల మీద తీసుకొని అమిత్ షా నాయకుడిగా ఎదుగుతున్నారు. ది గ్రేట్ అమిత్ షా.